ఓట్ల చోరీకి గురైతే ప్రజాస్వామ్యం నిలబడదని అమలాపురం పార్లమెంట్ మాజీ అధ్యక్షులు జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పోరాడుతున్నారని, ఆయన పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని తెలిపారు. కొంతమూరు వద్దనున్న ప్రకృతి వేదికలో జరిగిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ బీహార్లో 7.90 కోట్ల ఓటర్లు ఉంటే 65 లక్షల ఓట్లను తొలగించడం జరిగిందని చెప్పారు. ఇందులో దళితులు, పేద వర్గాలు, మైనార్టీల ఓట్లే ఉన్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ పోరాటంతో సుప్రీంకోర్టు స్పందించడంతో 56 గంటల్లోనే 65 లక్షల ఓట్లను తిరిగి చేర్చారని అన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే ఓటుతో నాయకులను ఎన్నుకోవడమని, అలాంటి ఓట్లను చోరీ చేస్తే ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. ఆయన 81వ జయంతి ఆగస్టు 20 సందర్భంగా సద్భావన దినంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి విజయ్ కుమార్, కాటం రవికాంత్, కొవ్వూరి శ్రీనివాస్, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 7,90,00,000 ఓటర్లని మరి వాళ్ళు ప్రకటించిన ఓట్లు 7,26,00,000 ఓట్లు, 25 ఓట్లు, 7,25,00,000 అంటే 65 లక్షల ఓట్లు తీసేశారు. ఉన్న 65 లక్షల ఓట్లు తీశారు. తీసేసిన ఓట్లు ఎవరి అంటే దళితులు, పేదలు, మైనార్టీస్ ఓట్లు తీసేశారు. దీని మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ ఇవ్వమని అడిగితే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిన తర్వాత వాళ్ళు 56 గంటల్లో తిరిగి తప్పు ఒప్పుకొని 65 లక్షలు ఓట్లు లేని ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగి ప్రకటించడం జరిగింది. అసలు ఓట్లో ఏ రకంగా అంటే చనిపోయిన ఓట్లు తీసేసిన ఓట్లలో కొంతమంది చనిపోయారని తీసేశారు. వాళ్ళతో రాహుల్ గాంధీ డిన్నర్ చేశాడు. దాన్ని బట్టి ఈ యొక్క దేశం యొక్క ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది అంటే ఓట్లతోనే మనకు ప్రజాస్వామ్యం. అటువంటి ఓట్లనే తీసేస్తుంటే ప్రజాస్వామ్యం విలువలు ఏమవుతున్నాయన్నది అర్థం అవ్వకుండా ఉంది.